కడప రాయచోటి రహదారిపై ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. గువ్వల చెరువు ఘాట్లో లారీ కారు ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న 5గురు మృతి చెందారు. లారీ ఏకంగా కారుపై పడిపోయింది. కారులో 3 మహిళలు, 1 పురుషుడు, చిన్నారి ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాయచోటి నుండి కడపకు వస్తున్న సమయంలో గువ్వల చెరువు 2వ ఘాట్లో ప్రమాదం జరిగింది. మృతులు బద్వేలు మండలం చింతపుత్తయ్య పల్లెకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. జాతర నేపథ్యంలో బెంగళూరు నుండి బద్వేలుకు వస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చింతకొమ్మదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్లో లారీ కారు ఢీకొన్న ప్రమాదంలో 5గురు మృతి చెందడం బాధాకరమన్నారు వైఎస్ జగన్. మృతులు బద్వేలు మండలం చింతపుత్తయ్య పల్లెకు చెందిన వారుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా నిర్ధారణ అయింది. జాతర నేపథ్యంలో వీరంతా రాయచోటి నుంచి కడపకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఒకే కుటుంబం వారంతా ఇలా మృత్యువాత పడడంపై విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ జగన్.